లాస్ట్ టైం నేను కొన్ని స్టడీ టెక్నిక్స్ పై వీడియో పోస్ట్ చేశాను అండ్ కమెంట్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ రియాక్షన్స్ చూశాను. చాలా వరకు ఆ వీడియో హెల్ప్ అయిందని చెప్పారు, కానీ ఇంకొంతమందికి చాలా డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో నేను ఆలోచించి ఈ డౌట్స్ ని క్లారిఫై చేసేది అలాగే స్టూడెంట్ మైండ్ సెట్ కి హెల్ప్ అయ్యే బుక్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు ఈ బుక్ కనిపించింది. మేబీ ఈ బుక్ మీ థాట్ ప్రాసెస్ కి హెల్ప్ అవ్వచ్చు. ఈ రోజు మనం టేషియా మార్షిక్ రాసిన లెర్నింగ్ హౌ టు లెర్న్ అనే బుక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఎలా ఎఫెక్టివ్ గా చదవాలి, ఏ మెథడ్ ఎలాంటి టైంలో ఫాలో అవ్వాలి, స్టడీస్ కి సంబంధించి మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మిస్కన్సెప్షన్, మైండ్ ట్రాప్స్ అండ్ దెన్ వాటికి సొల్యూషన్స్, ఇలాంటి విషయాలు ఎన్నో ఈ బుక్ లో ఆథర్ షేర్ చేశారు. ఈ బుక్ లో ఆల్మోస్ట్ మన ఛానల్లో కవర్ చేసిన టాపిక్సే ఉన్నాయి, బట్ స్టిల్ కొన్ని కొత్త విషయాలు కూడా ఉన్నాయి. మేబీ ఈ బుక్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ బుక్ ఫస్ట్ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది, దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలనే విషయంతో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? నో మ్యాటర్ వాట్, నేను ఎంత చదివినా నాకేది గుర్తుండదు, టాపర్స్ కి ఏదైనా ఈజీగా వస్తుంది, నేను వాళ్ళలా కాదు, వారిలా నేను చదవలేను. ఇఫ్ ఎస్, మీరు రియలైజ్ అవ్వాల్సిన మొదటి సీక్రెట్ ఇదే. రియల్ ఎనిమీ మీ సబ్జెక్ట్, టీచర్స్ లేదా మార్క్స్ కాదు, యువర్ బిలీఫ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. టేషియా మార్షిక్ ఇదే చెప్తుంది. స్టూడెంట్స్ ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు సరిగ్గా చదవకపోవడం కాదు, వారి మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోకపోవడం, అలాగే తెలియకుండా రాంగ్ రూల్స్ ని ఫాలో అవ్వటం. అయితే ఫస్ట్ స్టూడెంట్స్ కామన్ గా నమ్మే బిలీఫ్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్ ఏంటో తెలుసా? మై ఎబిలిటీ ఈస్ ఫిక్స్డ్, ఐఎమ్ నాట్ మ్యాథ్ పర్సన్, ఐఎమ్ బ్యాడ్ అట్ సైన్స్ అని చెప్తుంటాం. మీ బ్రెయిన్ మ్యాథ్ పర్సన్ ఆర్ సైన్స్ పర్సన్ ఇలాంటి లేబుల్స్ ని అస్సలు కేర్ చేయదు. మీ ఎబిలిటీ ఫిక్స్డ్ కాదు, అది ఒక మజిల్ లాగా ఉంటుంది. మీరు స్ట్రగుల్ అయినా ఫెయిల్ అయిన ప్రతిసారి మీ బ్రెయిన్ మీకు తెలియకుండా న్యూ కనెక్షన్స్ ని బిల్డ్ చేసుకుంటుంది, స్ట్రెంగ్త్ పెంచుకుంటుంది. అంటే ఈ రోజు నీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు ఆ సబ్జెక్ట్ ని నువ్వు అనుకుంటే మాస్టర్ చేయగలవు. నెక్స్ట్ టైం మీ మైండ్ నాకు అంత క్యాపబిలిటీ లేదన్నప్పుడు ఇట్స్ జస్ట్ అన్ఫినిష్డ్ అండ్ అన్ప్రాక్టిస్డ్ వర్క్ అని చెప్పుకోండి. మీ బ్రెయిన్ ని ఒక వీడియో గేమ్ లాగా కన్సిడర్ చేయండి. ప్రతి మిస్టేక్ తో మీ స్కిల్ పెంచుకుంటారు, ప్రతి ఛాలెంజ్ తో మీ లెవెల్ పెరుగుతుంది. మీరు ఇక్కడ ఫెయిల్ అవ్వట్లేదు, మీరు లెవెల్ 2 రీచ్ అవ్వడానికి ట్రైన్ అవుతున్నారు. లెర్నింగ్ షుడ్ బి క్విక్ అండ్ ఈజీ. బీ హానెస్ట్, నాకెందుకు ఏది ఫాస్ట్ గా అర్థం కావట్లేదు, మిగతా వాళ్ళు టాపర్స్ కి అందరికి ఈజీగా అర్థమవుతుంది, కానీ నేనెందుకు స్లోగా ఉన్నాను? ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే లెర్నింగ్ ఈజీగా ఉండటమే రాంగ్ సైన్. చదివే ప్రతిదీ ఈజీగా అనిపిస్తే మీరు గ్రో అవ్వట్లేదు అని అర్థం. థింక్ ఆఫ్ ఇట్ లైక్ లిఫ్టింగ్ వెయిట్స్. మీరు జిమ్ కి వెళ్లి బరువుగా లేని వెయిట్స్ ని లిఫ్ట్ చేసి వస్తే అది జస్ట్ వార్మప్ అవుతుంది, కానీ గ్రోత్ ఎలా అవుతుంది? మీరే ఆలోచించండి. లెర్నింగ్ ఈజీగా ఉంటే అందరూ ఇన్స్టా, యూట్యూబ్ స్క్రోల్ చేస్తూనే టాపర్స్ అయిపోతారు. సో బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే యూ నీడ్ టు ట్రైన్ యువర్ మైండ్. ఇలా చేస్తేనే బ్రెయిన్ గ్రో అవుతుంది, డిఫికల్ట్ లెర్నింగ్ అడాప్ట్ చేసుకుంటుంది, అనాలిసిస్ చేసే స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఫెయిల్యూర్ ఈస్ బ్యాడ్, ఫెయిల్ అవ్వకు. ఈ లైన్ ని మనం స్కూల్ నుండి వినడం స్టార్ట్ చేస్తాం, రైట్? లైక్ ఫెయిల్యూర్ అంటే మన డ్రీమ్స్ ని ఫినిష్ చేయడానికి వెయిట్ చేసే ఒక మాన్స్టర్ లా ఉంటుంది. బట్ నిజానికి ఫెయిల్యూర్ ఈస్ నాట్ ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, అది సక్సెస్ కి పాత్. ఫెయిల్యూర్ అంటే ది ఎండ్ కాదు, టు బి కంటిన్యూ. థింక్ అబౌట్ ఇట్. మీరు బైసికల్ నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడుంటారు? అప్పుడు ఎవరైనా చూసి నవ్వారా? నువ్వు ఫెయిల్ అయ్యావు అన్నారా? అందరూ నైస్, యు ఆర్ లెర్నింగ్, నువ్వు పడుతున్నావు అంటే నేర్చుకున్నట్టే, ఇంకొన్ని డేస్ లో నువ్వు ప్రో అయిపోతావు అనే అంటారు. కానీ మనం ఎదిగే కొద్దీ ఆ మైండ్ సెట్ ని మర్చిపోతాం. మిస్టేక్స్ ని ప్రూఫ్ లాగా ట్రీట్ చేస్తాం. మనం స్మార్ట్ కాదు అని చెప్పే ఎవిడెన్స్ లా చూస్తాం. ఇమాజిన్, ఒకవేళ ఐన్స్టీన్ గనక తన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఫెయిల్ అయ్యి మళ్ళానే నేను చేయలేను అని గివ్ అప్ ఇచ్చేస్తే బోర్ గా ఫీల్ అయ్యే స్టూడెంట్స్ కి ఫిజిక్స్ టీచర్ అయ్యేవాడు. ప్రతి ఫెయిల్యూర్ లో మీ బ్రెయిన్ డేటాని కలెక్ట్ చేసుకుంటుంది, ఏది వర్క్ అవ్వదో తెలుసుకుంటుంది, సో దట్ నెక్స్ట్ టైం ఏం చేయాలో నేర్చుకుంటుంది. రిమెంబర్, ప్రతి టాపర్, అచీవర్, ఇన్నోవేటర్ లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. వారు ఫెయిల్యూర్ నుండి ఎస్కేప్ అవ్వరు, ఫెయిల్యూర్ ని గ్రోత్ కి ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకుంటారు. ఫెయిల్యూర్ ఈస్ ఫీడ్బ్యాక్, నాట్ ఫుల్ స్టాప్. ఎవ్రీవన్ హ్యాస్ వన్ లెర్నింగ్ స్టైల్. ఎప్పుడైనా ఎవరైనా ఇలా చెప్పడం విన్నారా? నేను ఓన్లీ ఆడియో బుక్స్ నే చదవగలను, లౌడ్ గా చదివితేనే నాకు అర్థమవుతుంది, విజువల్ లెర్నింగే నాకు ఈజీగా అనిపిస్తుంది. ఇలా ప్రతి స్టూడెంట్ కి ఒక స్టైల్ ఉంటుంది అండ్ వారు దానికి స్టిక్ అయి ఉంటారు. కానీ నిజానికి మీరు అన్ని మెథడ్స్ యూజ్ చేసినప్పుడే బ్రెయిన్ కి ఇంకా బెటర్ గా అర్థమవుతుంది. మీరు ప్రతిరోజు రైస్ ఒక్కటే తింటే ఎలా ఉంటుంది? మీ బ్రెయిన్ కి కూడా అంతే, ఒకే స్టైల్ నచ్చదు. సో రీడ్ ఇట్, స్పీక్ ఇట్, టీచ్ ఇట్, యూజ్ ఇట్ ఇన్ రియల్ లైఫ్.
ఇప్పటి వరకు మిస్కన్సెప్షన్స్ ని క్లియర్ చేసాం, కానీ రిలాక్స్ అవ్వకండి, ఎందుకంటే సైలెంట్ గా మీ ప్రోగ్రెస్ ని బ్లాక్ చేస్తున్న హ్యాబిట్స్ ఉన్నాయి. ఇవి అసలైన డేంజరస్ థింగ్స్, దోస్ హిడెన్ హ్యాబిట్స్ దట్ క్వైట్లీ స్లో డౌన్ యువర్ లెర్నింగ్. సో నెక్స్ట్ మనం ట్రాప్స్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ట్రాప్ మీకు బాగా తెలుసు, ఎక్కువ చదివితే ఎక్కువ మార్క్స్. ఎంత ఎక్కువ టైం కూర్చుంటే అంత ఎక్కువగా ఫోకస్ చేయడం కష్టం అవుతుంది. సో చదివేటప్పుడు మీ మైండ్ పాజ్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయే కన్నా ముందే మీరు పాజ్ తీసుకుంటే బెటర్, అంటే బ్రేక్స్ తీసుకుంటూ చదవండి. సెకండ్ ట్రాప్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది మీరు అనుకున్న దానికన్నా డేంజరస్. చాలా మంది స్టూడెంట్స్ ఎలా అనుకుంటారు, ఇంతవరకు చదివితే చాలు, నాకు పక్కా గుర్తుంటుంది అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ టాపిక్ కి జంప్ చేస్తారు. కానీ ఎగ్జామ్ లో బ్లాంక్ స్క్రీన్ మోడ్ ఆన్ అవుతుంది. ఆ మూమెంట్ లో ఈ క్వశ్చన్ నేను ఎక్కడో చూసాను, నాకు ఇది తెలుసు అని మీ బ్రెయిన్ చెప్తుంది, కానీ ఏం తెలుసు, ఎక్కడ చూసిందో చెప్పదు. అండ్ దెన్ యూ ఎండ్ అప్ విత్ లెస్ మార్క్స్ ఆర్ ఫెయిల్. కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ అన్చెక్డ్ కాన్ఫిడెన్స్ ఒక సైలెంట్ ట్రాప్ లాంటిది. సో నెక్స్ట్ టైం మీరు ఒక టాపిక్ ని ఫినిష్ చేసినప్పుడు డోంట్ జస్ట్ బిలీవ్ యూ నో ఇట్, ప్రూవ్ ఇట్. పర్ఫెక్ట్ ప్లాన్ ట్రాప్. చాలా మంది ఫస్ట్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటా ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను అనుకుంటారు. సో మీరు ప్లాన్ చేస్తూ చేస్తూ రోజులు గడిచిపోతాయి, ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తాయి, అండ్ యు ఆర్ స్టిల్ ప్లానింగ్. ప్లాన్స్ ఇంపార్టెంట్ కరెక్టే, కానీ ప్రోగ్రెస్ పర్ఫెక్షన్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ టైం టేబుల్, పర్ఫెక్ట్ టైమింగ్ లేదా పర్ఫెక్ట్ మూడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే యూ విల్ నెవర్ స్టార్ట్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మీ మైండ్ సెట్ ఎలాంటిది? మీది ఫిక్స్డ్ మైండ్ సెట్టా, గ్రోత్ మైండ్ సెట్టా? ఇవేంటి అనుకుంటున్నారా? సో లిజన్ కేర్ఫుల్లీ. మీ లెర్నింగ్ కి సంబంధించి మీ మైండ్ సెట్ మీ రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ ని సైలెంట్ క్విట్టర్స్ అనొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా బలంగా నమ్ముతారు. పాజిటివ్స్ అనుకోకండి, నేను ఇది చదవలేను అన్న ఆలోచన వాళ్ళు ఉంటే అది బలంగా నమ్ముతారు. ఇంతకు మించి ఎఫర్ట్స్ పెట్టలేను, టాపర్స్ వల్లే కాలేదంటే నా వల్ల అస్సలు కాదు, ఇలా ఒక ఫిక్స్డ్ జోన్ లో ఉంటారు. ఇంకా చాలు, అవసరం లేదు, ఇలా చెప్పుకుంటూ వారి మైండ్ వాళ్ళే మోటివేట్ చేస్తారు కూడా. వీరికి ప్రతి ఛాలెంజ్ థ్రెట్ లా కనిపిస్తుంది, ప్రతి మిస్టేక్ నేను క్యాపబుల్ కాదు అని చెప్పడానికి పర్ఫెక్ట్ ప్రూఫ్ లా కనిపిస్తుంది. అండ్ ఈవెన్చువల్లీ దే ఫెయిల్. గ్రోత్ మైండ్ సెట్. మీరు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఈ టాపిక్ గురించి నాకు కంప్లీట్ గా అండర్స్టాండింగ్ లేదు, కానీ ఇంకాస్త ప్రాక్టీస్ చేస్తే మేబీ ఐల్ గెట్ ఇట్. ఎంత చదివినా గుర్తుండట్లేదు అంటే నేను ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటారు. మిస్టేక్స్ ని వాళ్ళు ఫీడ్బ్యాక్ లాగా యాక్సెప్ట్ చేస్తారు. ఎవ్రీ ఛాలెంజ్ ఫ్యూయల్ ఫర్ దేర్ బ్రెయిన్. మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడంతో ఇంప్రూవ్ అవుతారు. దే డోంట్ వెయిట్ ఫర్ మోటివేషన్ టు హిట్, దే క్రియేట్ ఇట్ విత్ దేర్ యాక్షన్స్. అథ్లెట్స్ ముందు నుండి స్కిల్ తో పుట్టరు, క్రియేటివిటీ పుట్టుకతో రాదు. అన్ని టాపిక్స్ లో అందరూ స్మార్ట్ కాదు. ఏది నేర్చుకోవాలన్నా ఎఫర్ట్స్ అవసరం. ఎఫర్ట్స్ పెట్టకపోతే గ్రోత్ ఉండదు. నెవర్. Let's get into the heart of this video. When and how to apply strategies. Blind గా వేరే వాళ్ళ స్టడీ స్ట్రాటజీస్ ని ఫాలో అయ్యే కన్నా అసలు మీకు యాక్చువల్ గా ఏది వర్క్ అవుతుందో అది తెలుసుకోవాలి. లాస్ట్ టైం నా వీడియోలో కొన్ని లెర్నింగ్ స్ట్రాటజీస్ ని షేర్ చేశాను. చాలా మందికి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి, కానీ కొంతమందికి కన్ఫ్యూజన్, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, యాక్చువల్ గా ఏది బెటర్ గా వర్క్ అవుతుంది తెలీదు. నిజానికి మనం ఇలాంటి టెక్నిక్స్ ఎందుకు ఫాలో అవుతామంటే బికాస్ దే లుక్ ఈజీ అండ్ హానెస్ట్లీ we use them to escape the guilt. At least నేను చదువుతున్నాను అని ఫీల్ అవ్వటానికి. బట్ లిజన్ కేర్ఫుల్లీ. లెర్నింగ్ ఈజ్ నాట్ వన్ సైజ్ ఫిట్ అట్ ఆల్. ఒక స్ట్రాటజీ అందరికి పనిచేయదు. చాలా మందికి రీడింగ్, నోట్స్ రైటింగ్, టెస్టింగ్ యువర్ సెల్ఫ్ ఇలాంటివి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతున్నాయి అనిపిస్తాయి, కానీ ఇంకొంతమందికి బోరింగ్, ఇరిటేటింగ్, టైం వేస్టింగ్ లా అనిపిస్తుంది. సో ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్ హౌ డూ యూ ఫైండ్ విచ్ వన్ ఫిట్స్ యూ? లెట్స్ డీకోడ్ దట్ టుగెదర్. బట్ అవేంటో చూసే ముందు టైం వేస్ట్ అనుకోకుండా ఈ మెథడ్స్ ని టెస్ట్ చేయండి, లేదా మీకు ఏ వర్క్ లేదన్న టైంలో ఈ మెథడ్స్ ని మీపై అప్లై చేయండి. టెస్ట్ యువర్ మెథడ్. ముందు మల్టిపుల్ స్ట్రాటజీస్ ని ట్రై చేయండి. 1 వీక్ రీడింగ్, నెక్స్ట్ వీక్ టెస్టింగ్, ఆ నెక్స్ట్ వీక్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఆఫ్టర్ ఈచ్ వీక్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. మీ బ్రెయిన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ స్టిక్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు చదివేశాక, రీడింగ్ ని స్టాప్ చేశాక, ఇంకేదో వర్క్ చేస్తున్నప్పుడు ఆ టైంలో కూడా స్టిల్ మీ బ్రెయిన్ లో మీరు చదివిన కొన్ని లైన్స్ ఆటోమేటిక్ గా రిపీట్ అవుతున్నాయి అంటే దట్స్ ద మూమెంట్ యూ విల్ రియలైజ్ దిస్ ఈజ్ యువర్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 వీక్ అంతా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మీకు ఆ లైన్స్ మీ బ్రెయిన్ లో రిపీటెడ్ గా వస్తున్నాయి. దట్ మీన్స్ టీచింగ్ అదర్స్ ఈస్ యువర్ స్టైల్. నెవర్ స్కిప్ రైటింగ్. రైటింగ్ మేక్స్ యువర్ బ్రెయిన్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. చాలా మంది రైటింగ్ అంటే టైం వేస్ట్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఉన్నది ఉన్నట్టు కాపీ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. బట్ మీరు చదివింది మీ ఓన్ వర్డ్స్ లో రాస్తే బ్రెయిన్ కి ట్రైనింగ్ అవుతుంది. అంటే యాక్చువల్ గా ఇది టైం సేవింగ్. రైటింగ్ కి బ్రెయిన్ కి ఉన్న కనెక్షన్ అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 8, 9 డివైడెడ్ బై 9. దీని ఆన్సర్ ఏంటో చెప్పగలరా? కొంతమంది క్విక్ గా ఆన్సర్ చేయొచ్చు, కానీ ఎంతో మందికి చూడగానే సమాధానం చెప్పలేరు.
Unless you write it down, your brain won't let you solve it properly. So don't just read, write your thoughts, write formulas, meanings, every mistake. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు రెగ్యులర్ గా ఎక్కడ మిస్టేక్ చేస్తారో అక్కడే పదే పదే మిస్టేక్ చేస్తారు. ఏ లైన్ మర్చిపోతే అదే లైన్ పదే పదే మర్చిపోతూ ఉంటారు. అలాంటివి కూడా నోట్ చేయండి. మేక్ లెర్నింగ్ మెమరబుల్. ఈ మెథడ్ చాలా మంది ట్రై చేసే ఉంటారు. ఈ అలవాటు మీలో ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నోట్స్ ని రైమ్స్, సాంగ్స్ ఆర్ పోయమ్స్ లా కన్వర్ట్ చేసి చదవటం కొంతమందికి అలవాటు ఉంటుంది. నిజానికి ఇది చాలా చాలా బెస్ట్ మెథడ్. దీని వల్ల మీరు అంత ఈజీగా మర్చిపోలేరు. దట్స్ వై ఆల్ఫాబెట్ సాంగ్స్, చిన్నప్పుడు రైమ్స్, అలాగే మీ ఫేవరెట్ సాంగ్ లిరిక్స్ మీకు ఇప్పటి వరకు గుర్తుండటానికి కారణం ఇదే. బికాస్ రైమ్స్ యాంకర్స్ మెమొరీ. మీకు నిజంగా లెర్నింగ్ లో షార్ట్ కట్స్ కావాలంటే నమోనిక్స్, డయాగ్రామ్స్, విజువల్స్ ని ఫాలో అవ్వండి. ఎందుకంటే దీస్ ఆర్ బ్రెయిన్ షార్ట్ కట్స్. నమ్మకం కుదరకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఫ్లో చార్ట్, వెన్ డయాగ్రామ్స్ ఇలాంటివి ఎన్నో స్టిల్ యూజ్ చేస్తారు. ఎందుకు? బికాస్ దే గివ్ అన్ ఇన్స్టెంట్ ఓవర్ వ్యూ. చూస్ బేస్డ్ ఆన్ యువర్ గోల్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఇది. వాట్ టెక్నిక్ షుడ్ ఐ యూజ్? దీనికి ఆన్సర్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్. అంటే మీ గోల్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గ స్టడీ స్ట్రాటజీస్ ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ ఇది మాస్టరింగ్ గోల్స్. అంటే మీరు సబ్జెక్ట్ ఆర్ టాపిక్ పై డీప్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ ని డెవలప్ చేయాలి అన్నది మీ గోల్ అనుకోండి. అప్పుడు డీప్ ప్రాసెసింగ్ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఊరికే మెమరైజ్ చేసుకోకుండా మీనింగ్ ని అర్థం చేసుకొని చదవండి. క్వశ్చన్స్ రైజ్ చేస్తూ చదవాలి. టాపిక్స్ మధ్య ఐడియాస్ ని కనెక్ట్ చేస్తూ చదవాలి. మాస్టరింగ్ గోల్స్ కి ఫీడ్బ్యాక్ కంపల్సరీగా ఉండాలి. అయితే ఈ మాస్టరింగ్ గోల్స్ కి ఏ మెథడ్స్ యూజ్ చేయాలి? ఫైవ్-మెన్ టెక్నిక్, యాక్టివ్ రీకాల్, రైటింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, మైండ్ మ్యాప్ ఆర్ చంకింగ్. మాస్టరింగ్ గోల్స్ కి ఇలాంటివి యూజ్ అవుతాయి. సో వీటన్నింటినీ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు పర్టికులర్ టాపిక్ ని లేదా ఆ సబ్జెక్ట్ ని మాస్టర్ చేయాలి అనుకోవట్లేదు, బట్ ఆ టాపిక్ ని చదవాలి. సో ఇలాంటి టెంపరరీ టాపిక్స్ కి షాలో లెర్నింగ్ స్ట్రాటజీ హెల్ప్ అవుతుంది. అంటే రిపిటేషన్, ఫ్లాష్ కార్డ్, ఫార్ములా డ్రిల్స్, ఈ టెక్నిక్స్ అన్నింటినీ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫోకస్, కన్సిస్టెన్సీ అండ్ డీప్ వర్క్ గురించి నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. వాటిని తప్పకుండా చూడండి. బట్ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్ ఆర్ చాప్టర్ నేమ్ చూడగానే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు గుర్తొస్తుంది అంటే పర్ఫెక్ట్ గా ఆ టాపిక్ ని మీరు ఫినిష్ చేసినట్టు. సో ఇది మాత్రం ఎప్పుడు మైండ్ లో పెట్టుకోండి. సో ఇంకోసారి ఈ వీడియోని రివైజ్ చేసి చూద్దాం. ఫస్ట్ మీలో ఉన్న మిస్బిలీవ్స్, ట్రాప్స్ ఏంటో తెలుసుకున్నారు. అవి మీలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఉంటే రెక్టిఫై చేయండి. నెక్స్ట్, ఒకవేళ మీ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అయితే గనక దాన్ని గ్రోత్ మైండ్ సెట్ కి చేంజ్ చేసేలా మైండ్ ని ట్రైన్ చేసుకోండి. అండ్ దెన్ గోల్స్ ని బేస్ చేసుకొని దానికి తగ్గ స్టడీ టెక్నిక్స్ ని ఇంప్లిమెంట్ చేయండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.